కుంభరాశి వారి మీద ఈ దేవత విపరీతమైనటువంటి పగతో రగిలిపోతుంది. వెంటనే కుంభరాశి వాళ్ళు ఈ పని చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఇప్పుడు మీరు ఎన్నో రకాలుగా ఎంత మానసికంగా నరకం అనుభవిస్తున్నారో, గుండెల మీద ఏదో ఒక బరువు పడ్డట్లుగానే మీరు ఎంత మదన పడుతున్నారో ఆ బరువు మోయలేక, ఎంతగా మీరు అల్లాడిపోతున్నారు అన్న విషయం మీకు మాత్రమే తెలుసు. పైనున్నటువంటి ఆ భగవంతుడికే తెలుసు. ఎందుకంటే మీ చుట్టూతా మీ కుటుంబ సభ్యులు అనే మనుషులు అని మీకు ఎంతమంది మీ మనసుకు తాకే మనుషులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా మీ యొక్క బాధ అనేది అర్థం కాదనమాట. మన బాధ అనేది మోసే మనకు మాత్రమే తెలుసు. పైనుండి చూసేటటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. అసలు ఎందుకు మాకసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరిగింది? ఎందుకు అసలు ఏ పాపం చేయటం వల్ల మాకే ఈ రకమైనటువంటి సమస్యలు అని చెప్పేసి మీరు ఎన్ని రకాలుగానో ఆలోచించి చూశారు. అంటే ఎవరైనా ఏమంటారు మామూలుగా, ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కూడా ఉండిద్ది. ఖచ్చితంగా సమస్య ఉన్న కాడ పరిష్కారం కూడా ఉంటుంది అని అంటారు. కానీ మీకొచ్చే సమస్యలు ఎలా ఉంటున్నాయంటే దానికి పరిష్కారాలు అనేవి దొరకట్లేదనమాట. ఆ పరిష్కారం దొరికేటప్పటికి మీ పని అయిపోతుంది. అట్లా ఉంటున్నాయి అన్నమాట. అసలు ఏంటి, ఎలాగా, ఎట్లాగా చేస్తే మనం వీటి నుంచి బయటపడగలుగుతాము? ఎవరికన్నా చెప్పుకునే సమస్యలా అంటే ఎవరికన్నా చెప్పుకునే సమస్యలు కాదు. చెప్పుకునే అంత పెద్దవి కాదు, చెప్పుకోలేనంత చిన్నవి కాదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కాక మనసులో మీలో మీరు మోయలేక ఎంతగానో బాధ అనేది అనుభవిస్తున్నారనమాట. అసలు దీనంతటికీ కారణం ఏంటంటే కుంభరాశి వారి మీ మీద ఏంటంటే ఈ దేవత విపరీతమైనటువంటి పగతో రగిలిపోతుంది. మీరు చేసే పొరపాట్లు కారణం కాదు, అక్కడ ఆ దేవత యొక్క ఆగ్రహం కారణమవుతుందన్నమాట. ఎందుకంటే ఆ దేవతను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయటం వల్లే, పట్టించుకోకపోయేసరికే ఆ దేవతకు మీ మీద కోపం అనేది వస్తుందన్నమాట. దానివల్లే మీకు ఈ మానసిక ఒత్తిడి, మీకు పనుల్లో కలుసుబాటు లేకపోవటం, ఉద్యోగ వ్యాపారాల్లో మీకు నష్టాలు జరగటం కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం కావచ్చు, ఇంకా అనారోగ్య సమస్యలతో కూడా మీరు ఇబ్బంది పడుతున్నారనమాట. అలాంటివన్నీ తొలగిపోవటానికి మీరు ఖచ్చితంగా ఇది చేయాలి. అది మీరు పూర్తిగా వినండి. అలాగే దయచేసి ఇంకొంతమంది కుంభరాశి వాళ్ళకు వీడియోకి చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీకు పాయింట్స్ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీకు తెలియని లోతు విషయాలు అనమాట. ఇలాంటివన్నీ పైపైన ఏదేదో చెప్తూ ఉంటారు, అవన్నీ పెద్దగా అర్థం కావు. కానీ ఈ లోతు విషయాలు అనేవి చాలా సింపుల్గా మీ జీవితాల్లో ఎక్కడి నుంచి సమస్య అనేది మొదలవుతుందా ఫస్ట్ దాని మీద మనం గ్రిప్ తెచ్చుకోగలిగితే సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఈ కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి శని భగవానుడు అనమాట. ఈ కుంభరాశి వాళ్ళని మనం చూసినట్లయితే నిండుకొండ లాంటి మనస్తత్వం, ఎవరికన్నా పెట్టే చెయ్యే, అందరితో కలిసిపోయేటటువంటి మనస్తత్వం, బోలా మనుషులు, ఏదైనా సరే ఉన్నది ఏదన్నా ఉంటే మొహాన్ అంటారు కానీ మనసులో ఒకటి పైకొకటి, ఇలాంటి వీళ్ళకి చేత కాదు. అలాగే వీళ్ళ ప్రేమ కూడా చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే దక్కుతూ ఉంటుంది అనమాట. అది ఎక్కువగా భార్య మీద కావచ్చు, లేదా భర్త మీద కావచ్చు, కడుపును పుట్టిన సంతానం మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద. వీళ్ళ ప్రేమ దొరకటం కూడా ఒక అదృష్టము. ఎందుకంటే వీళ్ళు నా అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటే మాత్రం ఏ వ్యక్తినైనా సరే వాళ్ళు ఇక వాళ్ళ కోసం ఏమి చేయటానికైనా సిద్ధపడతారనమాట. అంత ప్రేమ వీళ్ళకు ఉంటుంది. అలాగే మొండి ధైర్యం కూడా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే సాధించుకోవాలి అనే ఒక పంతము, మొండితనము, ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళలో అన్ని లక్షణాలు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. కానీ ఏదైనా సరే మంచితనం అనేది వీళ్ళకు ఉంటుంది. ఎవరినన్నా మోసం చేయాలి, ఎవరి నోటికి ఆడదన్నా తీయాలి, ఇలాంటి ఆలోచనలు వీళ్ళు ఎప్పుడు కూడా పొరపాటును కూడా చేయరు. కావాలంటే వీళ్ళకి ఉన్న దాంట్లోనే ఎవరికన్నా ఒక ముద్ద పెట్టేవాళ్ళే కానీ ఎవరి నోటికాడ ముద్ద తీసేవాళ్ళు కాదు, ఎవరిని బాధ పెట్టేటటువంటి వ్యక్తులు కాదనమాట. కానీ వీళ్ళకి ఏంటంటే సమస్యలు అనేవి చిన్న వయసు నుంచి కూడా వీళ్ళ చుట్టూతా మేము నిన్ను వదిలిపెట్టము అన్నట్టుగా ప్రత్యేకంగా వీళ్ళ మీద ఒక పగబట్టినట్లుగా సమస్యలు అనేవి వెంటబడతా ఉంటున్నాయి అన్నమాట. అసలు ఏం చేస్తే ఈ సమస్యల నుంచి ఎప్పటికి తగ్గ సమస్యలు ఎప్పటికప్పుడు అవి ఎక్కువగానే ఉంటాయి. చిన్న వయసులో ఉండే బాధలు చిన్న వయసులో ఉంటే, పెళ్లి కాకముందర ఉన్న బాధలు పెళ్లి కాకముందర ఉంటే,
పెళ్ళైన తర్వాత వచ్చిన బాధలు పెళ్ళైన తర్వాత వస్తున్నాయి, పిల్లల మూలాన ఇట్లా ఎప్పుడు తర్వాత ఆరోగ్యాలని, డబ్బులు లేకపోవటం అని, ఉద్యోగంలో బాగోట్లేదు, సరిగ్గా ఎంత కష్టపడ్డా కూడా మనకు రావట్లేదు, ఇట్లా చాలా రకాలుగా వీళ్ళకి ఏంటంటే ఎటు చూసినా కూడా అన్నీ కూడా సమస్యలేనమాట. ఈ సమస్యలన్నిటిలో పడి మీరేం చేస్తున్నారంటే సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కువగా మీరు దైవాన్ని మర్చిపోతున్నారు. ఆ దైవం ఎవరంటే మీ యొక్క ఇంటి కులదైవం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇంటికి కులదైవం అనే ఒక దైవం అనేది ఉంటారనమాట. అంటే మరి మనం మామూలుగా దేవుళ్ళకు పూజ చేస్తూ ఉంటాం, శివుడు పార్వతికి, లేకపోతే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి, ఇట్లా శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి, సోమవారం అయితే శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, ఇట్లా మనం ఏంటంటే అలాగ మామూలుగా పూజలు చేసుకుంటూ ఉంటాము. అది వేరే విషయం. కానీ మనకు వచ్చేటప్పటికి ఇలా ఈ దేవుళ్ళు కాకుండా పర్సనల్గా మనకి ఇంటికి కులదైవం అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. ఆ అంటే కొంతమందికి పోలేరమ్మ తల్లి అని, కొంతమందికి రాజరాజేశ్వరి తల్లి, ఇట్లా వాళ్ళ అమ్మవారు అని చెప్పేసి ఇట్లా కొంతమందికి ఏంటంటే కులదైవాలు ఉంటారనమాట. ఆ కులదైవాలు వాళ్ళకి ఇప్పుడు వచ్చేది కాదు, వాళ్ళకి ఏంటంటే తరతరాల నుంచి ఆ కులదైవం కంటిన్యూ అవుతూ వస్తారనమాట. అంటే వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి, వాళ్ళ తాతల దగ్గర నుంచి, వాళ్ళ తండ్రుల కాలం దగ్గర నుంచి వాళ్ళ అట్లాగా ఎప్పుడు ఎన్నో తరాల నుంచి వాళ్ళకి కులదైవం వస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు వెనకటి రోజుల్లో ఈ పెద్దవాళ్ళు ఏంటంటే మామూలుగా దేవుళ్ళతో పాటుగా కులదైవాలను కూడా ప్రత్యేకంగా పూజిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి మొక్కులు చెల్లించుకుంటూ అట్లా చేసి వాళ్ళకున్న సమస్యల నుంచి ఎప్పటికప్పుడు బయటపడతా ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా పూజలే చేస్తూ ఉండటం, మొక్కులు మొక్కుకోవటం, ఆ మొక్కులు తీర్చటము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అలా ఉండే కొద్దికి ఏంటంటే మనకి రోజులు మారే కొద్ది మామూలుగా దేవుడికి పూజ చేసుకోవటానికి టయ్యాలనే ఉంటల్లా ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరికి పట్టినా కూడా ఉద్యోగాలని, వ్యాపారాలని, మానసిక ఒత్తిడిని, ప్రస్తుత రోజులన్నీ ఎట్లాగైతే మారిపోయినాయో ఇప్పుడు ఏంటంటే వీటి మీద ఈ కులదైవాలు ఇవన్నీ తెలియదు చాలామందికి కూడా, అసలు అవగాహన కూడా లేని వాళ్ళు ఉంటున్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే దేవుడి దగ్గర ఏదో 2 గడ్డీలు వెలిగించడము, దండం పెట్టుకోవటం, వెళ్ళిపోవటం, ఇక ఇంతే. అంతేగాని ఇక అంతకు మించి కొంతమందికి అయితే అసలు ఆ టైం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళు బిజీగా ఉంటున్నారు, మగవాళ్ళు బిజీగా ఉంటున్నారు. కొంతమందికి కుటుంబాల్లో ప్రతిరోజు ఇంటి యజమాని పూజ చేస్తూ ఉంటారు. కొంతమందికి సరే మగవాళ్ళు బయటికి వెళ్ళిపోయినా ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కొంతమందికి ఏంటంటే ఇట్లాగా ఈ కులదైవాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని మరీ పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇళ్లలో టయ్యాలు ఉంటాయి, చేసుకుంటూ ఉంటారు, తెలిసిద్ది అంటే కనుక్కుంటూ ఉంటారనమాట. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు తెలుసుకొని చేస్తూ ఉంటారు. కొంతమందికి పెద్దవాళ్ళు చెప్పరు, చెప్పినా వీళ్ళు పట్టించుకోని వాళ్ళు కొంతమంది, అసలు చెప్పని వాళ్ళు కొంతమంది, అట్లాగా అసలు కులదైవం అంటే ఎవరా అన్న అవగాహన లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అలా తెలియక ఆ కులదైవాన్ని ఏంటంటే పూర్తిగా వదిలేసేస్తారు. ఎందుకంటే అసలు వాళ్ళకి తెలియదు, తెలిస్తే చేసుకుంటారు. అసలు తెలియనప్పుడు ఇంకెలా చేస్తారు? అలాగా ఆ కులదైవాన్ని ఏంటంటే పూర్తిగా వదిలేసేసేసరికి మరి ఎప్పటి నుంచో ఆ పూర్వీకుల దగ్గర నుంచి మరి పూజలు అందుకున్న ఆ కులదైవాన్ని వాళ్ళు ఒక్కసారిగా వదిలిపెట్టేసేసరికి ఆ కులదైవానికి ఆగ్రహం అనేది మీ మీద రావటం అనేది జరుగుతుందన్నమాట. అట్లాగా ఆ కులదైవాన్ని మీరు నిర్లక్ష్యం చేసేసరికి మీకేంటంటే ఆ సమస్యలకి పరిష్కారాలు అనేవి దొరకట్లా. మీకు సమస్యలు దేవుళ్ళు మన మీద ఆగ్రహం తెచ్చుకుంటారనే సందేహం కూడా కొంతమందికి రావచ్చు. దేవుళ్ళు మన మీద ఆగ్రహం తెచ్చుకోకపోయినా వాళ్ళు మనల్ని క్షమించినప్పటికీ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మనకు అంటే ఈ కర్మలు, గ్రహాలు ఇలాంటివన్నీ కూడా మనకు సమస్యలను తెచ్చి పెడతా ఉంటాయి అన్నమాట. వాటికి పరిష్కారం దొరకాలంటే మరి అక్కడ దేవుడి యొక్క శక్తి కావాలిగా మనకి. ఆ దైవశక్తి అనేది లేకపోతే మనం ఎలా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం ఆలోచించండి. కాబట్టి కులదైవం అంటే ప్రత్యేకంగా మన కుటుంబానికి, మన కులానికి సంబంధించిన ఆ దైవానికి వెనకటి నుంచి వస్తున్న ఆచారం ప్రకారము ఆ పూజలు అందుకుంటా ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి అన్నీ తెలుసు. ఎందుకంటే తరతరాలను చూస్తున్న అమ్మవారు ఆ దైవం కాబట్టి, అది అమ్మవారు కావచ్చు, అయ్యవారు ఎవరైనా కానివ్వండి. అలాగా మీరు ఆ కులదైవానికి కనుక తెలుసుకొని కనుక మీరు పూజలు చేసినట్లయితే ఇప్పటికైనా మీకున్నటువంటి సమస్యలు చూడండి ఇట్టే మాయమైపోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే సమస్యలు నిన్నటి దాకా లేకపోతే ఈరోజు ఈ క్షణం దాకా
మీకు ఏ ఏ సమస్యలతో అయితే మీరు అల్లాడిపోయారో, అది ఏ రకంగా డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కొంతమందికి అయితే పితృశాపాలు పితృదోషాలతో భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇట్లా మీకేంటంటే ఇన్ని సమస్యలతో మీరు అల్లాడిపోతున్నారు కదా. మీరు నా మాట విని ఒక్కసారి మీ ఇంటి కులదైవం ఎవరో మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆడవాళ్ళైతే మీ భర్త తరపున, అంటే మీ భర్త తరపున సంబంధించిన దైవం మీ అత్తగారిని కానీ లేదా మీ మామగారిని కానీ వాళ్ళని అడగండి. ఎందుకంటే మీకు పుట్టింటితో సంబంధం లేదు. పెళ్ళైన తర్వాత మీకు ఇంటి పేరు మారిపోయిద్ది కాటాన మీ భర్త తరపున సంబంధించిందే మీకు వర్తించిద్ది అనమాట. కాబట్టి మీ భర్త తరపున కులదైవం ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకొని మీరు ఆ కులదైవానికి ప్రత్యేకంగా పూజలు చేయండి. తెలుసుకోండి. తెలిసిన వారికైతే మీకు ఆ కులదైవాన్ని మీరు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారేమో, ఆ కులదైవానికి సంబంధించిన ఆ యొక్క చిత్రపటమైన మీరు ఇంట్లో పెట్టుకోండి. ఆ కులదైవానికి సంబంధించి కొన్ని పూజా సామాగ్రి కూడా ఉంటాయి. వాటన్నింటినీ చక్కగా శుద్ధి చేసుకొని గంధము కుంకాలతో చక్కగా అలంకరణ చేసేసి మీరు గనక పూజ చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చిద్ది అనమాట. తెలియని వాళ్ళైతే ఇట్లా మీరు తెలుసుకోండి. ఆడవాళ్ళైతే భర్త తరపున, మగవాళ్ళైతే మీ తల్లిదండ్రులను అడిగి మగవాళ్ళైతే మీరు తెలుసుకోండి. ఆడవాళ్ళైతే మీ అత్తగారు మీ మామగారు వాళ్ళని అడిగి మీరు తెలుసుకొని ఆ కులదైవాన్ని మాత్రం ఇప్పటి నుంచైనా నిర్లక్ష్యం చేయకుండా ఆ కులదైవానికి దండం పెట్టుకోండి. ఆ దైవం యొక్క పేరు మీరు మనసులో తలుచుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టుకోండి ఆ కులదైవానికి. ఆ కులదైవాన్ని మీరు చక్కగా పూజ చేసుకుంటా ఉంటే కనుక మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చిద్ది. అసలు ఇట్లా మాయమైపోయినాయి ఏంటి సమస్యలు అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంటే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, కొంతమందికి ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు, కొంతమందికి వ్యాపారాల్లో బాగా నష్టాలు వస్తూ ఉంటాయి. పెట్టుబడి రూపాయి పెడితే 5 పైసలు కూడా లాభం రాదనమాట. ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది అనమాట. అలాంటి నష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా ఉన్నా, లేదా ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా దూరం అయ్యారని అనుకున్నా, కొంతమందికి ఆరోగ్యం చిన్న వయసులోనే రకరకాలైన దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఒళ్ళంతా నొప్పులు, ఇట్లా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ తొలగిపోతాయి. పిల్లలు చెప్పిన మాట వినరు, పిల్లలు చేజారిపోతూ ఉంటారు. ఇలాగ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ మీద ఏదన్నా అనుకోని నిందలు పడ్డా, ఇలాంటివి మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా సరే మీకు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారము ఖచ్చితంగా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవానికి పూజ చేయటం మాత్రమే. మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. చేసి చూడండి. తర్వాత వచ్చే మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కొంతమంది మాకు అన్నీ తెలుసు కానీ మేమేం చెయ్యం. తెలిస్తే ప్రయోజనం ఏముంది? చెయ్యాలి కదా. చేస్తేనే రిజల్ట్ అనేది వచ్చిద్ది. కొంతమంది మాకు అవి తెలుసు ఇవి తెలుసు అంటారు కానీ ఏం చేయరు. ఇప్పుడు అన్నం కూర వండి ఆడ పెట్టుకున్నాం, తింటేనే కదా కడుపు నిండేది. మేము వండేసాం ఓకే మాకు కడుపు నిండిపోయిద్ది అంటే కుదరదు. చెయ్యాలి. ఏ పనైనా సరే చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. కాబట్టి ఆ కులదైవం ఎవరో తెలుసుకొని మీరు పూజ చేసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారనమాట. కాబట్టి చక్కగా కుంభరాశి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఈ చిన్న పని చేయండి. మీ కులదైవాన్ని పూజించండి. అలాగే మీ యొక్క కులదైవం ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వలన ఇంకా ఇంకొంతమంది మీ వల్ల మారి వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించుకున్న ఆ పుణ్యం కూడా మీకే దక్కిద్ది అనమాట. కాబట్టి తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.